పట్టాభి గారు, ఏంటి ఈ మీ రెండు పార్టీలు దూకుడు పెంచినట్టే కనబడుతుంది. ఎందుకంటే సీట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఆంధ్రజ్యోతిలో వచ్చింది అంటే ఇంకా అది మా న్యూస్కున్న క్రెడిబిలిటీ దీంట్లో భాగంగా షర్మిల గురించి రాసిన, జగన్మోహన్ రెడ్డి గురించి రాసిన, అమిత్ షా గారి గురించి రాసిన, మోడీ గారి గురించి రాసిన, రేవంత్ రెడ్డి గారి గురించి రాసిన, కేసీఆర్ గురించి రాసిన, ఎప్పుడు ఏది రాసినా ఇంతవరకు ఇంకా అది దానికి నో ఇది. సో అందువల్ల దూకుడు పెంచినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు. అదేవిధంగా ఇప్పుడే మరి ప్యానెల్లో జాయిన్ అయిన భానుప్రకాష్ అన్నకి, కిరణ్ రాయల్ గారికి కూడా నమస్కారం. ఇప్పుడు ఖచ్చితంగా దూకుడు పెంచాల్సిన సమయం కదా వికే గారు. అసలే దూకుడు మీద ఉన్నాం. ఇప్పుడు పెంచడం ఆల్రెడీ రెండు పార్టీలు మంచి దూకుడుగా ఉన్నాయి. ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఎంత దూకుడుగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండు పార్టీలు ఆల్రెడీ మంచి టాప్ గేర్లో వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా దాదాపుగా అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇవాళ సరే ఆంధ్రజ్యోతిలో ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి వార్తలకు ఎప్పుడు కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదనేటటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇవాళ ప్రచురించినటువంటి ఈ జాబితా ఏదైతే ఉందో ఇంకా అధికారికంగా రెండు పార్టీలు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి దీన్ని మేము ప్రస్తుతానికి ఒక ఊహాగానం కిందే మేము భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు పార్టీలు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా ఇవి దాదాపుగా ఖరారైనాయి అని చెప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సీట్స్ కూడా ఇప్పుడు దీనిలో ఈ జాబితాలో కాకినాడ, మచిలీపట్నం జనసేన పోటీ చేస్తున్నట్టు ఇక్కడ ప్రచురించడం జరిగింది. అది ఓకే. మచిలీపట్నం మనకు తెలుసు, ఈ మధ్యనే బాలశౌరి గారు వెళ్ళి జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాకినాడ కూడా సతీష్ గారి పేరు వినపడుతుంది. కాకపోతే కొన్ని స్థానాలు, మిగతా కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక చెప్పినట్టు హిందూపురం పార్సారథి గారి విషయం చెప్పారు. అదేవిధంగా అంటే కొన్నేమో ఆల్రెడీ ఫిక్స్డ్ లేండి. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, రామ్మోహన్ నాయుడు గారు, దానిలో అసలు ఎటువంటి అనుమానం లేదు. విశాఖపట్నం మోత్కుపల్లి భరత్ గారు, ఆయన గతంలో పోటీ చేసి చాలా నేరోగా ఓటం పాలయ్యారు. 2019లో 2-3 వేల ఓట్లతోనే పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి వైజాగ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. బాలకృష్ణ గారి చిన్నల్లుడు. అదేవిధంగా గీతం విద్యా సంస్థలను ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పార్టీకి కూడా ఒక యువ నాయకుడిగా ఆయన సేవ చేస్తున్నారు. కాబట్టి దానిలో ఎటువంటి డౌట్ లేదు. భరత్ గారు, నర్సాపురం రఘురామకృష్ణరాజు గారు, అది ప్రపంచం అంతా తెలుసు. ఆయన మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నారు. ఈ మధ్య చక్కగా బ్రహ్మాండంగా ఎల్లో టీషర్ట్లు, ఎల్లో చొక్కాలు వేసుకుని దర్జాగా తిరుగుతూ ఉన్నారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఈ మధ్యనే మా పార్టీకి పట్టినటువంటి దరిద్రం ఒకటి వదిలింది. ఆ దరిద్రం పోయిన తర్వాత కేశినేని చిన్ని గారికి చక్కగా లైన్ క్లియర్ అయిపోయింది. కేశినేని చిన్ని గారు బ్రహ్మాండంగా ఆయన గత సంవత్సర కాలంగా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రేపు 2-3 లక్షల ఓట్ల మెజార్టీతో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తారు చిన్ని గారు విజయవాడ నుంచి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మచిలీపట్నం ఓకే. కాకపోతే కొన్ని సీట్స్ ఇప్పుడు అనకాపల్లి ఉంది, బైరి దిలీప్ చక్రవర్తి గారి పేరు రాశారు. కాకపోతే అక్కడ చింతకాయల విజయ్ గారు కూడా చాలా గట్టిగా ఆశిస్తూ ఉన్నారు అనకాపల్లి సీటు. కాబట్టి చూడాలి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. అదేవిధంగా ఏలూరు, మరి అక్కడ మాగంటి ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఏలూరులో మరి మాగంటి బాబు గారు మొన్న ఎంపీగా చేశారు ఏలూరు నుంచి, మొన్న కూడా పోటీ చేశారు. కాబట్టి మరి ఆ కుటుంబానికి సంబంధించి బాబు గారు అక్కడ ఇప్పటికీ ఆ సీట్ ఆశిస్తూ ఉన్నారు బాబు గారు. కాబట్టి ఇటువంటి కొన్ని సీట్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం అంటే మరి నాయకత్వం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓకే, ఇంచుమించుగా కొన్ని 4-5-2-3 మార్పులు తప్పితే దాదాపుగా అవ్వచ్చు. దానిలో మేమేం కాదనట్లేదు, కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సింది. కాకపోతే ఏదేమైనా మీరు ఏదైతే ఒక మాట అన్నారో ఖచ్చితంగా దూకుడు పెంచాం. ఈ రెండు పార్టీలు కూడా ఈ సీట్ల ఫైనలైజేషన్ మీద పూర్తి శ్రద్ధ వహిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కలుసుకుని చాలాసార్లు మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మిగతా రకాలుగా కూడా డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అతి త్వరలో ఖచ్చితంగా అది కూడా ఉంటుంది వికే గారు. అది రేపా ఎల్లుండా అనేది నేను చెప్పలేను, కానీ బట్ 4వ తేదీన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు బయలుదేరుతూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పర్యటనలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాబట్టి 4వ తేదీ లోపే, అది రేపా ఎల్లుండా అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటారు. సీట్లకు సంబంధించి ముందు ఒక జాబితా, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ
నాకున్న సమాచారం మేరకు అసెంబ్లీ దాదాపు ఒక 60-70 సీట్స్ ముందు అనౌన్స్ చేయాలన్న ఆలోచన కూడా జరుగుతోంది. పార్లమెంట్ ఇప్పుడు దాదాపుగా 13 సీట్లు సంబంధించి ఒక క్లారిటీ రావటానికి దగ్గరగా ఉంది కాబట్టి ఒక 60-70 అసెంబ్లీ సీట్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. మేనిఫెస్టోకి కూడా అదేవిధంగా ఇద్దరు నాయకులు రేపెల్లుండిలో కలిసినప్పుడు మేనిఫెస్టోకి కూడా ఒక తొలి రూపు ఇచ్చి మరి రెండు పార్టీల యొక్క మేనిఫెస్టో కమిటీకి దాన్ని పంపించడం, వారి ద్వారా దాన్ని అనౌన్స్ చేయడం ఏదో జరుగుతుంది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇద్దరు నాయకులు ఒక కన్క్లూజన్ రాబోతున్నారు. కాబట్టి సీట్ల విషయంలో, మేనిఫెస్టో విషయంలో నెక్స్ట్ 2-3 డేస్ లోనే మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడా కూడా ఈ పిల్ల సైకోలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఒక పాయింట్ చెప్పి ముగిస్తా వికే గారు. ఈ పిల్ల సైకోలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సీట్ల పంపకం విషయంలో కానీ మరి ఏ ఇతర విషయంలో కానీ ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా, ఎటువంటి మనస్పర్ధలకి తావు లేకుండా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకుంటాం. మంచి సమన్వయంతో ముందుకు వెళ్తాం. ఓకే, రైట్. కిరణ్ రైల్ గారు గుడి